హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను చింతపండు దంచుతున్నా. ఎలాంటి కెమికల్ లేనిది ఏదైనా ఆహార వస్తువు ఉంది అంటే అది చింతపండే నాకు తెలిసి. ఎందుకంటే ఆ చెట్టుని ఎవ్వరు వేయరు, చింత చెట్టుని అసలు ఎవరు నాటరు. అదంతా అది సహజ సిద్ధంగా మొలుస్తుంది, పెరుగుతుంది, పెద్ద అవుతుంది. ఎలాంటి ఎరువులు మందులు లేకుండా సహజంగా ఏదన్నా ఉంది అంటే అది చింతపండే నాకు తెలిసి. ఈ చింతపండునైతే మా ఇంటి పక్కన ఒక వదిన ఇచ్చిందనమాట. వాళ్ళ చేనులోనేమో తెచ్చారట. దాన్నైతే కాస్త ఎండలో పెట్టుకొని దంచుతున్నా. ఇలా ఉన్నదాన్ని ఇలా దంచి ఒలుచుకోవాలి అన్నమాట. ఇంకా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో దంచాలి. నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను ఒక చేత్తో చూపిస్తున్నందుకే ఇంకా సరిగా రావట్లేదు అనమాట. ఇలా దంచుకొని ఒలుచుకోవాలి. దాదాపు ఒక 1/2 kg వరకు అయ్యింది. ఒక 2-3 నెలలు నాకైతే చింతపండు ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి చింతగిచ్చలు ఉన్నాయి కదా, ఇవి కాల్షియం లోపం ఉన్న వాళ్ళు పెన్నం పైన వేపుకొని తినొచ్చు అన్నమాట. వీటిని ఇట్లా పెన్నం పైన వేపుకొని తినడం వల్ల కాల్షియం లోపం పోతుందట. నేను వేరే వాళ్ళు చెప్తే విన్నా అనమాట. ఇట్లా కాల్షియం లోపం ఉన్న వాళ్ళు వీటిని ఇట్లా పెన్నం పైన వేయించుకొని తింటే మంచిదట. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ అలా మంచిదట ఇవి వేయించుకొని తింటే. నేనైతే ఇలా తినను, ఎందుకంటే నాకు గట్టిగా అనిపిస్తే తినబుద్ధి కాదనమాట. అందుకే నేను ఎప్పుడు అయితే వేయించుకొని అయితే తినను. చెప్తుంటే విన్నా అనమాట, కాల్షియం లోపం ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా వేయించుకొని తింటే మంచిది అని. ఈ చింతపండునైతే దంచుకొని ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నా. ఈ డబ్బాలో ఎత్తుకొని పెట్టుకుంటున్నా. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.